ఈ వీడియో ఎందుకు పెడతా అంటే మాది రైల్వే కోడ్ పుల్లంపేట మండలంలో ఉడుమారపల్లె గ్రామం. మాకు పుత్తనారపల్లె రెవెన్యూలో ఒక సమస్య ఉంటే పెట్టుకున్నాను. నేను ఆ బూత్ ఇన్ఛార్జి టీడీపీ లీడర్ని. ఇది మొన్న నా నెల్లప్పుడు కమలాపురంలో అన్నదాత సుఖీభావం మీటింగ్లో కమలాపురం కృష్ణ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో మేము సీఎంకు ఒక అర్జీ పెట్టుకున్నాం మా భూమి సమస్య గురించి. అది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు 3 నెలల నుంచి పుల్లంపేటలో పరిష్కారం ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళని పిలిపించినాడు. చాలా తూర్లు వాళ్ళని పిలిపించాడు. మమ్మల్ని పోతే మేము అన్ని చూపించి పరిష్కారం జరుగుతుంది. నిన్న శుక్రవారం రోజు ఏం జరిగిందంటే, నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి కడపలో ఉన్నా ఫ్యామిలీ. వేంపొలం మా పెద్దమ్మది కార్యక్రమం, దివసం కార్యక్రమం ఉంటే ఆ ఏర్పాట్లు చేసుకునేదానికి పోయింది. శుక్రవారం రోజు బండ్లు దుంతా అంటే ఆ పక్క పొలం వాళ్ళు మాకు ఫోన్ చేశారు. సార్ ఇట్లా వాళ్ళు ట్రాక్టర్లు ఏదో 2 ట్రాక్టర్లు తీసుకుపోయి దుందారంట, అట్లా ఆపిండి సార్ మాకు పరిష్కారం వచ్చిందా కానీ ఎంఆర్ఓ సార్కి చెప్పిన. సరేలే నేను ఎవరినో ఒకరిని పంపించా, అంతలోకి మీ వాళ్ళని పోయి అక్కడికి చెప్పమను ఆఫీస్కి ఆయన వచ్చానులే అని చెప్పి విఆర్ఓ ముదామలను పంపించి మా అమ్మ మా తమ్ముడు పొలం కాడికి పోయినారు. అక్కడికి పోయేటప్పటికి అంతా గింజాయి పెంచాలి. ముందున్న వీడియోలో పెట్టామన్న, ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టున్నా. ఇట్లా మొబిలైజేషన్ చేసుకొని మా వాడు వీడియో తీసారని అక్కడ కొంతమంది మందు తాగుతా కత్తులు రాడ్లు పెట్టుకొని కొంతమంది అంటి తోటలు దాంకునే రావాల బండ్లు ఆపండి అని చెప్పినాం. ఆపండి అంటే మేము ఎందుకు ఆపుతాం అది ఇదని మా అమ్మలతో వాదన చేయొచ్చు అంటే, ఎందుకులేమ్మా నేను ఇక్కడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పినాం, మీరు ఏం మా అర్సద్దులేమ్మా సార్ ఎవరినో పంపించాడంటే వాళ్ళంతలోకి పోయి ఆపినారు. మొన్న శనివారం ఆ రోజే స్టేషన్కి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ వీడియోలో కూడా ఉంది. స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే మా వాడు చెప్పినాడు, ఇట్లా ఎంఆర్ఓ సార్కి చెప్పుకున్నాము, ఆయనే పొమ్మన్నాడు, వాళ్ళు వస్తున్నారు ఆఫీస్ కాంచి అంటే వాళ్ళు గమ్మగా అయిపోయినారు. నిన్న శనివారం రోజు పొద్దున్నే మళ్ళీ చెట్లు దించుకొని చెట్లు పుడుసారని పక్క పొలం వల్ల మళ్ళీ చెప్పినారు. మాకు ఇదేంది ఇట్లా జరుగుతుంది, నిన్న ఆపినారు, మాకు దివసం అయిపోయిందాకన్నా ఆర్డీఓ కాడికి పోయి మేము ఏదో ఒకటి తెలుసుకునే దానికన్నా అనుకుంటే అంతలోపల పొద్దున్నే చెట్లు పుడుసా. వాళ్ళు పక్కన వాళ్ళకి ఫోన్ చేశాను, నేను ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేసిన, ఆయన లిఫ్ట్ చేయలే. 3-4 మాట చేశాను, లిఫ్ట్ చేయలే. ఇంకా నేనే బయలుదేరి పోయినా, ఏం జరుగుతుందో ఏమో అని, ఆయనకి ఏదో బిజీలో ఉన్నాడేమో అని. నేరుగా దావన పోతా చూస్తా పోయినా. ఆడ 30-40 మందికి పైనే, ఆడ 10 మంది వస్తే చెట్లు పుడిచారు, పులిచినమ్మ చెట్లు. ఆ పక్క ఒక దుంపు పుడిచారు, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు. కనీసం 30-40 మందికి పైన ఆడ చెట్లు పుడిచేవాళ్ళు. కొంతమంది షెడ్ నిండా ఆడ మనుషులంతా మొబిలైజేషన్ చేసుకొని పెట్టుకుంటారు, ఏదన్నా ఆపని పోతే గొడవ చేయాలని. తర్వాత నేను నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కే పోయినా. ఆయన తిరుమల డ్యూటీకి ఏదో వేసారు శనివారం రోజు. ఇట్లా జరుగుతుందని నేను